ఒరే బావా, నాకు తెలుసురా నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు. జరిగింది లైట్ తీసుకోరా. తను నా ముందే పృథ్వీతో క్లోజ్గా ఉంటుంటే నేను చూడలేనురా. నా కోసమైనా ఉండరా బావా, ప్లీజ్ రా. సారీ రా. ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్. నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. చాలా బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడుకుందామా? యా గేమా? ట్రూత్ ఆర్ డేర్? అది రొటీన్. విజయ్ బోర్డ్? అవును, చాలా బాగుంటుంది. జోకా? ఇప్పటికే దయ్యం అని భయపడి చేస్తుంటే విజయ్ బోర్డా? నో యార్. అవును, విజయ్ బోర్డ్తో కన్ఫర్మ్ అవుతుంది కదా ఇంట్లో దయ్యం ఉందో లేదో అని. ఆబ్వియస్లీ. సూపర్ మచ్చా. పద ఆడదాం. స్పిరిట్ కమ్, 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 స్పిరిట్ కమ్. Spirit come, 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 Spirit come. ఓ విజా బోర్డా? నేను కూడా జాయిన్ అవుతాను. ఓకే ఓకే. ఏదైనా క్వశ్చన్ అడుగుదాం పృథ్వీ. Okay, ready. Close your eyes. తరువాత ఎవరు? ఎలిమినేషన్. ఏ ఫర్ ఆర్యన్. అంటే నువ్వే. ఏ నా పేరు సైదులు, ఆర్యన్ కాదు. ఏంటి అఫ్రోజ్ కూడా ఏంటచ్చు కదా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అసలు ఈ ఫామ్ హౌస్లో దయ్యం ఉందా? అంతా నీ భ్రమ స్నేహ, ఏం లేదు అక్కడ. ఏం లేదే అక్కడ. దయ్యం లేరు కదా. దయ్యం స్నేహ అక్కడ ఏం లేదు. ఆ కాయిన్ ఎస్ వైపు జరిపింది నేనే. ఆ థామస్ గారు ఏంట్రా అలా ఎలిమినేట్ అయ్యాడు? కిచెన్లో బాగా భయపడ్డాడు కదరా, అందుకే ఎలిమినేట్ అయిపోయాడు. ఐ లవ్ యూ నిత్య. ఇప్పుడు చందు ఏం చేస్తాడో చూడాలి. వదినా, మా ఇంట్లో టీవీ పాడైపోయింది. ఆ భయం షో కొంచెం చూసి వెళ్తాను. సరే వదినా, దాందే ఉంది, వచ్చి కూర్చో.
రే అఫ్రోజ్ రే జాగ్రత్త రే లడ్డు దొరుకుతావురా రే అందరం కలిసి కింద విజయ్ బోర్డు వెనక్కి వెనక్కి చాలా ఫన్గా ఉంది. నువ్వు మిస్ అయ్యావు నిత్య. ఏయ్ మేము లేకుండానే ఆడుతున్నారా? మీరు నెక్స్ట్ గేమ్. ఓహో మనం నెక్స్ట్ ఆడదాం. రే లడ్డు దొరికేశాడు. నన్నే నెట్టేసావు కదా, నెక్స్ట్ నేను అవుట్ చేసి నిన్నే చూద్దాం. నిన్నే అవుట్ చేస్తాను చూడు. రండి జాయిన్ అవుదాం. ఇవన్నీరా 10. అయితే ఓకే. తిప్పురా తిప్పు, ఇక్కడ పడిపోతాడు. తిప్పు రే లడ్డు రే నీ బ్యాక్ రా రే. ఇటు చూడు చూడు ఇటు వెనక్కి వెనక్కి. ఏయ్ ఇటు దొరలు ఇటు దొరలు. గిరి ఇటు ఇటు ఏయ్ ఇటు ప్లీజ్ అటు ఓకే ఓకే రే లడ్డు పర్ఫ్యూమ్. ఇదేంటి కుక్కలా వాసన చూస్తున్నాడు. ఈడేంటి అదలరాడు? పోన్లే మనం అవుట్కోం. రే నువ్వు ఆగరా. పోనీ పోనీ. పిలవద్దురు. పోన్ రైట్ వెళ్తాడు చూద్దాం. పోనీ కీర్తన 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 నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. కీర్తన కీర్తన నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు. కీర్తన కీర్తన నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. కీర్తన కీర్తన విన్నావా? గిరే కీర్తన ఒరే గిరే గిరే ఒరే గిరే ఇంకా ఆట చాలేరా, డిన్నర్ టైం అయింది, వెళ్దాం రారా. ఎక్కడ పోయి ఉంటుందబ్బా? దొరికినట్టు దొరికి తప్పించుకున్నదిరా. బా ఈరోజు బాగా అలసిపోయినావు ఆడి ఆడి. ఇటీవు ఇదిగో తీసుకో. నాకు కూడా నాకు కూడా పెట్టు. చాలు. వెల్కమ్ టు ద 4th డే. ఈ రోజు నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోతారు. అంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర కనపడని వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఓ అంటే కీర్తన ఎలిమినేట్ అయిందన్నమాట. అవును. ఇక మనం 7గురమే ఉన్నాం. అంటే మనం రోజు రోజుకి ప్రైజ్ మనకి దగ్గర అవుతున్నాం అన్నమాట. ప్రైజ్ మనీ ఏమో కానీ నాకు రోజు రోజుకి భయం ఎక్కువైపోతుంది. మంచిదేగా, నువ్వు కూడా తొందరగా ఎలిమినేట్ అవుతావు. రే రే ఇలాంటి ఎర్ర సినిమాలు చూస్తే మనం ముందే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి నిజంగా దయ్యం వచ్చినా మనం భయపడం. హర్రర్ ప్రాక్టీసా? అవునరా, చూడు ఆ సీన్ బాగుంటుంది. హాయ్ రా. హాయ్. ఆ సైదులు గడ్డాడు రా. స్నానం చేస్తున్నారా?
అరే నాకు ఐడియా వచ్చింది. మనం ఈ సైకో సినిమాలో బాత్రూమ్ సీన్ లాగే ఆ సైదల్గాని కూడా భయపెడదాం. సూపర్ రా మామ. ఓకే పద. నాకు తెలుసు ఇక్కడే ఉన్నావు. నాకు తెలుసు ఇక్కడే ఉన్నావని. హలో, రవిశంకర్ గారు ఉన్నారా? ఎస్ స్పీకింగ్. సార్, నేను కీర్తన మదర్ని మాట్లాడుతున్నాను. కీర్తన్తో ఒకసారి మాట్లాడొచ్చా? సారీ అండి, అలా మాట్లాడడానికి వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. పోనీ డైరెక్టర్ గారితో మాట్లాడొచ్చా? మేము కూడా డైరెక్టర్ గారిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేడం, కానీ లైన్ కలవడం లేదు. లైన్ కలిసిన వెంటనే మీకు ఫోన్ చేయమని చెప్తాను. థ్యాంక్స్ అండి. యారా సినిమా కొత్తవా? లేదురా, నేను భయం షో చూడాలి. సరే నీ ఇష్టం. అదేంటండి అమ్మాయిని అలా చంపేశారు? మొదట్లో దెయ్యం అన్నారు, ఇప్పుడు ఆడెవడో ముసుకేసుకుని చంపుతున్నాడు. ఏమోనండి, నాకైతే ఈ షో రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సీరియల్స్ వాళ్ళు ఇష్టానుసారంగా తీస్తున్నారు. అదంతా టీఆర్పీస్ కోసం. ఏంటి ఈ షో పార్టీదా? కాదే, టీఆర్పీస్. ఏమోనండి, నాకు అదంతా తెలీదు. మా తమ్ముడు గిరి మాత్రం బాగా చేస్తున్నాడు కదా. గిరి నువ్వు యాక్ట్ చేయకపోతే ఇంకెవరు యాక్ట్ చేస్తారే? జీన్స్. నన్నేమైనా అనండి, మా జీన్స్ ని మాత్రం అనొద్దు. అబ్బో.